వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అధ్యాయం చూద్దాం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 22. ఆదికాండం 22వ అధ్యాయంలో భాగంగా మనం దేవుడు ఎలా పరీక్షించాడని చూస్తాం. నాహోరు యొక్క సంతతి గురించి మనం నేర్చుకుంటాం. మర్చిపోకండి, రీడ్ ద బైబిల్ ఎవ్రీడే. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. దేవుడు అబ్రహామును పరీక్షించాడు. ఎలా పరీక్షించాడో చూద్దాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఆ సంగతులన్నీ జరిగిన తర్వాత, ఈ సంగతులు లాస్ట్ అధ్యాయంలో మనం చూసిన సంగతులన్నీ జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఆ సంగతులు అంటే ఏంటి? ఆగరును పంపివేయడం, తర్వాత ఇస్మాయిల్ని దేవుడు దీవించడం అనే విషయాలు మనం చూస్తాం లాస్ట్ అధ్యాయంలో. అన్నీ జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎలా పరిశోధించాడో చూద్దాం. అప్పుడు దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహామా అని పిలిచాడు. అప్పుడు అబ్రహాము చిత్తం ప్రభువా నేనున్నాను అని సమాధానం ఇస్తున్నాడు. ఫస్ట్ వచనంలో. రెండవ వచనం, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహనబలిగా అతను నర్పించమని చెప్పాను. దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఒక్క కుమారుడై ఉన్నాడు కదా, ఆయన నాకు ఆయన నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళాలి. అక్కడ నేను చెప్పబోయే పర్వతంలో ఒకదాని మీదను ఇస్సాకును నాకు బలిగా అర్పించాలి, దహన బలిగా అర్పించాలి అనేది దేవుడు చెప్తున్న మాట. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. సో దేవుడు అబ్రహాంకి దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని దేవుడికి విధేయత చూపించి, ఎంత దుఃఖం ఉన్నా ఎంత బాధ ఉన్నా మనసులో పెట్టుకొని దేవుని మాటకు విధేయత చూపించి దేవుని మాటను ధిక్కరించుకోకుండా తెల్లవారంగానే అన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నాడు? దహనబలికి గాడిద మీద గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును ఎంటబెట్టుకున్నాడు. దహనబలి కొరకు కట్టెలు చీల్చాడు. లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు బయలుదేరాడు. ఇది విశ్వాసం. నెక్స్ట్ వచనం, మూడవ నాడు అబ్రహాం కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూశాడు. అంటే మూడో రోజు అబ్రహాం కనులెత్తి దేవుడు చూపించిన ప్రదేశాన్ని చూశాడు. తన పనివారితో, మీరు గాడితో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మొక్కి మరలా మీ ఎద్దకు వచ్చేదని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయిను. వాళ్ళిద్దరు కూడా వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా. ఈ వచనాలు ఏం తెలియజేస్తుందంటే 5, 6, 7 వచనాలు. ఇంకా అబ్రహాము తన పనివారితో, మీరు ఇక్కడే ఉండండి, ఈ గాడిదతో ఇక్కడే ఉండు, నేనును ఈ చిన్నవాడు దేవుడు చెప్పిన చోటికి వెళ్తాము, దహనబలి అర్పించేసి మరలా ఇక్కడికి వచ్చేస్తాము, మీరు ఇక్కడే ఉండండి. దహనబలికి కట్టెలు తీసుకున్నాడు, ఇస్సాకు మీద పెట్టేశాడు. అబ్రహాము చేతిలో నిప్పు కత్తిని పట్టుకొని పోయాడు. వారిద్దరు కూడా వెలుచుండగా ఇస్సాకు తన అబ్రహాం కుమారుడైన ఇస్సాకు తన తండ్రితో ఇలా మాట్లాడుతున్నాడు. తండ్రి అని పిలిచాడు. తండ్రి, ఇగో దహనబలికి ఎన్ని ఉన్నాయి కానీ గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు అబ్రహాం యొక్క మనసు బాగా కృంగిపోయి ఉంటుందని కొంతమంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే అతను ప్రేమిస్తున్న వ్యక్తి కాబట్టి, తనకి ఏకైక కుమారుడు కాబట్టి, దేవుడు అతన్నే బలిగా కోరాడు కాబట్టి, ఆ విషయం అతనికి తెలియదు కాబట్టి, ఆ ప్రశ్న అడిగినప్పుడు తండ్రి కృంగిపోయినట్టుగా కొంతమంది చెప్తూ ఉంటారు. అబ్రహాం, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకున్నాడని చెప్పినప్పుడు అబ్రహాం సమాధానిస్తున్నాడు, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూసుకుంటాడు, మనం వెళ్దాం పద అని అబ్రహాము తన కుమారుడితో సమాధానమిస్తున్నట్టుగా మనం చూస్తాం ఫ్రెండ్స్. అంటే ఇక్కడ దుఃఖంలో కూడా, బాధలో కూడా దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోలేదు అబ్రహాము. నెక్స్ట్ వచనం, అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచాడు. సో దేవుడు చెప్పిన రీతిగానే అక్కడికి వెళ్ళి బలిపీఠం ఏర్పాటు చేశాడు. దాని మీద కట్టెలు చక్కగా పేర్చాడు. కట్టెలు చక్కగా పేర్చి కుమారుడు ఇస్సాకును బంధించాడు. అప్పటిదాకా తెలియదు. ఎప్పుడైతే ఇస్సాకును బంధించాడో ఆయనకు అర్థం కాలేదు. నన్నే బలిస్తున్నారని అనుకోవచ్చు. కోఆపరేట్ చేశాడు. అబ్రహాంకి ఇస్సాకు కూడా కోఆపరేట్ చేశాడు. అంటే అబ్రహాము తన తండ్రి అయిన దేవుడికి విధేయత చూపించాడు, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంకి విధేయత చూపించాడు. సో ఇక్కడ అది మనం అర్థం చేసుకోవచ్చు. ఇస్సాకును బంధించినప్పుడు ఏం మాట్లాడలేదు, అక్కడ నుండి పారిపోలేదు, నన్ను ఎందుకు బలిస్తున్నావని క్వశ్చన్ చేయలేదు తన తండ్రి అయిన అబ్రహాం. ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచాడు అబ్రహాం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించడానికి తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా అంటే ఇక కత్తి పట్టుకొని చెయ్యి చాపి బలి ఇస్తా ఉన్నాడు ఇక అబ్రహాము. అప్పుడు యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతన్ని పిలిచాను. అప్పుడు పరలోకం నుండి యెహోవా దూత పిలిచాడు, అబ్రహామా అని అతన్ని పిలిచాడు. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుకదయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అని. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఆ చిన్నవాని మీద అంటే ఇస్సాకు మీద చెయ్యి అసలు వేయద్దు, అతన్ని ఏమీ చేయొద్దు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్యడానికి నువ్వు వెనుకాలేదు కాబట్టి నువ్వు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడింది అని చెప్పాడు. అప్పుడు అబ్రహాం కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడెను. అప్పుడు అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించను. ఎప్పుడైతే దేవుడు అలా చెప్పాడో, ఈ కుమారుని ఏం చేయొద్దు, నువ్వు నాకు భయపడవాడని తెలుసుకున్నాను అని దేవుడు అబ్రహాంతో చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అటు ఇటు చూశాడు. అబ్రహాం అటు ఇటు చూసినప్పుడు పొదలో ఉంది. ఆ పొదలో కొమ్ములు తగులుకొని ఇరుక్కుపోయింది ఒక పొట్టేలు. అది చూశాడు. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలు తీసుకొచ్చి కుమారునికి మారుగా దహనబలిగా తన పొట్టేలను అర్పించాడు.
ఇది 13వ వచనంలో చూస్తాం. అంతే కదా! ఈ ఈ ఇస్సాకుకు బదులుగా పొట్టేలుని అర్పించాడు. మనకి బదులుగా యేసుక్రీస్తు బలిపీఠం మీద, ఈ లోకం బలిపీఠం మీద మన కోసం సిలువలో చనిపోయాడు. అది మనం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అబ్రహాం ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడింది. యెహోవా దూత రెండో మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను. అబ్రహాము అప్పుడు ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. నెక్స్ట్ వచనం, అబ్రహాం ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత రెండో మారు పరలోకం నుండి అబ్రహాముకు పిలిచి ఇట్లనెను. ఈ వచనం ఏం తెలియజేస్తుంది? ఆ చోటికి అబ్రహాం ఏం పేరు పెట్టాడంటే యెహోవా ఈరే. యెహోవా ఈరే అనే పదం ఏంటంటే అర్థం? యెహోవా ఈరే అనే పదానికి అర్థం ఏంటో మనం చూసినట్లయితే దేవుడు చూచుకొనును, యెహోవా పర్వతం మీద చూచుకొనును. ఇంతవరకు దేవుడే చూసుకుంటాడు. మనం ఏం బాధపడవలసిన లేదు, దిగులు చెందవసరం లేదు. యెహోవా ఈరే అనేది మనం నమ్మాలి. ఇంకా యెహోవా దూత రెండో మారు పరలోకం నుండి అబ్రహాంకి ప్రత్యక్షమై ఇంకేం చెప్తున్నాడో చూద్దాం. నెక్స్ట్ వచనం, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలన సముద్ర తీరమందరి ఇసుకల వలన నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. సో ఇంకా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇది నీ కుమారుణ్ణి నాకు ఇయడానికి వెనుకదేయలేదు కాబట్టి ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాను. ఎలా ఆశీర్వదిస్తానంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాల వలె నిన్ను ఆశీర్వదిస్తాను. సముద్ర తీరమందరి ఇసుక రేణువుల వలె నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేస్తాను. నీ సంతతి వారు తమ శత్రువులు ఉంటారు కదా, ఆ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. దాని అర్థం ఏంటంటే ఆ శత్రువులు ఓడిపోతారు, వీళ్ళ మీద గెలిచేవారు ఎవరు లేరు అని దేవుడు అప్పుడే సెలవిస్తున్నాడు. నెక్స్ట్ వచ్చి, మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములనియు నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను అనెను. మరియు నువ్వు నా మాట విన్నందున భూలోకంలోని జనములనియు నీ సంతానముల వలన ఆశీర్వదింపబడును. దేవుడు ఇంకేమంటున్నాడు అంటే నువ్వు నా మాట విన్నావు కాబట్టి భూలోకంలో ఉన్న జనాలందరూ కూడా నీ సంతానం వలన ఆశీర్వదింపబడతారు. నీ సంతానం వలనే ఆశీర్వదింపబడరు. అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళే కదా. డెవలప్మెంట్, టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా ప్రతి దేశం డెవలప్మెంట్ జరిగిందంటే ఖచ్చితంగా దేవుని బిడ్డల వల్లనే. అది అబ్రహాం యొక్క సంతానం వల్లనే భూలోకంలో ఉన్న జనములన్నీ ఒక దేశం కాదు, ఒక ప్రాంతం కాదండి. భూలోకంలో ఉన్న జనాలన్నీ ఆశీర్వదింపబడింది. దానికి కారణం ఎవరంటే అబ్రహాం సంతానమే. దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. నెక్స్ట్ వచ్చిన తర్వాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బయర్షెబాకు వెళ్ళి అబ్రహాం బయర్షెబాలో నివసించను. అప్పుడు అబ్రహాము పనివారి దగ్గరికి వచ్చేసాడు. వాళ్ళ పనివారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంటే బయర్షెబాకి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. ఇక నాహోరు సంతతి గురించి చూస్తాం. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహాముకు తెలుపబడినదేమనగా మిల్కా అను ఆమెయు నీ సహోదరుడు నాహోరునకు పిల్లలు కనెను. ఇక్కడ నాహోరు మిల్కా వీళ్ళిద్దరు భార్యాభర్తలు. వీళ్ళకి సంతానం కలిగినట్టుగా మనం చూస్తాం. వాళ్ళకి పిల్లలు కలిగినట్టుగా మనం చూస్తాం. అది చూద్దాం. నెక్స్ట్ వచనం, వారు ఎవరెవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు. అతని జ్యేష్ఠ కుమారుడు ఎవరు? నాహోరు యొక్క జ్యేష్ఠ కుమారుడు ఎవరు? ఊజు. అండర్లైన్ చేసుకో. అతని తమ్ముడు బూజు. ఇద్దరు కుమారులు పెట్టారు. వాళ్ళకి ఏంటి? ఊజు, బూజు. అరాము తండ్రి అయిన కెయ్యూలు కూడా నాహోరు సంతానమే అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కెసెదు, హాజు, షిల్దాషు, తర్వాత యుద్లాపు, బెతుయేలు రిబ్కాను కనెను. ఇక్కడ రిబ్కా పేరు గుర్తుపెట్టుకోండి, మనకి అవసరం. బెతియేలు రిబ్కాను కనెను. రిబ్కా తండ్రి బెతియేలు, అది మనం గుర్తుపెట్టుకుని. ఆ 8 మందిని మిల్కా అబ్రహాము సహోదరుడు నాహోరును కనెను. ఆ 8 మందిని నాహోరు, మిల్కా వీళ్ళిద్దరూ అబ్రహాం సహోదరుడు నాహోరు కన్నాడు. మరియు రయూమా అను అతని ఉపపత్నియు తెబహును, గహమును, తహషును, మయాకాను కనెను. ఇంకా ఎవరున్నారంటే రయము అనే అతని ఉపపత్ని తెబహును, గహమును, తహషును, మయాకను కనను. అంటే వాళ్ళ సంతానం అభివృద్ధి జరుగుతూ ఉంది అనమాట. సో ఈ విషయాలు ఈ అధ్యాయంలో మనం చూసాం ఫ్రెండ్స్. మనం ఏం చూసామంటే ఈ అధ్యాయంలో అబ్రహాము తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలి అర్పించడానికి కూడా వెనక తీయలేదు. తండ్రి అయిన దేవుడు కూడా తన ఏకైక కుమారుడు మన కోసం యేసుక్రీస్తుని బలి ఇవ్వడానికి వెనక తీయకుండా మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. సిలువలో చిందించాడు తన రక్తాన్ని. పాపం నిమిత్తం తిరిగి లేచి నిజమైన దేవుడికి నిరూపించుకున్నాడు. తన పని మొత్తం సమాప్తం చేశాడు. ప్రతి మనిషి రక్షణ పొందుకోవడానికి ఒక అవకాశం కల్పించాడు. ఎవరైతే సత్యాన్ని విశ్వసిస్తారో, నమ్ముతారో, యేసుక్రీస్తు నా కోసమే చనిపోయాడు, నాకు బదులుగా చనిపోయాడు, నా పాప నిమిత్తం తన రక్తాన్ని చిందించాడు, ఆయన దేవుడు, నిజమైన దేవుడు, ఆయన ద్వారా నేను పాప క్షమాపణ, నరకం నుండి విముక్తి కలుగుతుంది అని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళ పాపం క్షమించబడుతుంది, వాళ్ళ పాపం కొట్టివేయబడుతుంది, వాళ్ళకి శిక్ష ఉండదు, వాళ్ళు నరకం నుండి తప్పించబడి స్వర్గానికి వెళ్తారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గాస్పెల్ మెసేజ్ టు ది వరల్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. మరొక అధ్యాయంతో మరొక రోజు కలుసుకుందాం. ఆమేన్.